పాకిస్తాన్‌కు మద్దతుగా ఉంటుందని కాంగ్రెస్‌పై విమర్శలు పెరుగుతున్నాయి. కొంతమంది కాంగ్రెస్ నేతలు చేసిన వ్యాఖ్యల కారణంగా ఈ అభిప్రాయం ప్రజలలో బలపడుతుంది. కొంతమంది కుహానా మేధావుల అడ్డగోల వాదనలు, ప్రజలకు అర్థం కాని లాజిక్‌లను కాంగ్రెస్ పార్టీ తన విధానంగా ప్రకటించుకునే ప్రయత్నం చేయడంతో సామాన్యులకు మరింతగా దగ్గరవుతుంది. ఎప్పటికప్పుడు బీజేపీ ట్రాప్‌లో పడుతుంది. ఈసారి కూడా అదే జరిగింది. కాకపోతే ఇంకా ఎక్కువగా నిండా మునిగింది. దేశ వ్యతిరేక పార్టీగా మారుతుంది. నిజంగా మారకపోయినా అలాంటి ముద్ర వేసుకుంటుంది. కశ్మీర్లో ఉగ్రవాదులు మతం అడిగి చంపారన్నది బాధితులు చెప్పిన మాట. అక్కడ రాజకీయానికి తావులేదు. అది నిజమే. ముస్లింలనైతే చంపలేదు. కలిమా చదివిన వారిని చంపలేదు. అయితే ఇక్కడ కాంగ్రెస్ ఉలిక్కి పడాల్సిన అవసరం ఏముంది? పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు ముస్లింలే. ఆ ఉగ్రవాదులపై సానుభూతి చూపించాల్సిన అవసరం లేదు. ఈ ఉగ్రవాదులే ముస్లింలు. ముస్లింలందరూ ఉగ్రవాదులు కాదు. ఈ లాజిక్ ను కాంగ్రెస్ అర్థం చేసుకోలేక బీజేపీ ట్రాప్ లో పడిపోయింది. ముస్లింలను వెనకేసుకొస్తున్నామన్న ఉద్దేశంతో ఉగ్రవాదులకు మద్దతుగా మాట్లాడుతుంది. నిజానికి ఈ టెర్రర్ ని ముస్లింలు తీవ్రంగా ఖండించారు. కశ్మీరీ ముస్లింల నుంచి ఓవైసీ వరకు అందరూ ఖండించారు. వారంతా ముస్లింలే, కానీ ఎవరూ పాకిస్తాన్ పై సానుభూతి చూపించలేదు. ఎందుకు కాంగ్రెస్ పార్టీనే యుద్ధం వద్దని, అదని, ఇదని ఉగ్రవాదులు పాకిస్తాన్ పై సానుభూతి చూపించేలా మాట్లాడాల్సి వస్తుంది? ఈ మాటల్ని బట్టే కాంగ్రెస్ పార్టీకి ఓ రాజకీయ వ్యూహం లేదని, గాలికి కొట్టుకుంటూ పోతుందని సులువుగా అర్థమైపోతోంది. అవతలి వైపు రాజకీయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీని ప్రాంతీయ పార్టీ స్థాయికి చేర్చింది బీజేపీ. ఎలా చేర్చిందో కాస్త ఆలోచిస్తే ఇలాంటి తప్పిదాలు చేయరు. దేశానికి స్వాతంత్ర్యం తీసుకువచ్చామని చెప్పుకునే పార్టీ ఇప్పుడు దేశ వ్యతిరేక పార్టీగా ఎందుకు ముద్ర వేసుకుంటుంది? స్వాతంత్ర్య పోరాటంలో అసలు పాత్ర లేదని వాదిస్తున్న బీజేపీ ఎందుకు దేశభక్తి పార్టీగా ముందుకు వచ్చింది? ఈ రెండు ప్రశ్నల్లోనే కాంగ్రెస్ కు సమాధానం లభిస్తుంది. కానీ ముసలదైన కాంగ్రెస్ చాదస్తంలోనే ఉంది.